ఒక్క నిమిషం. మీ చేతిని ఒకసారి చూడండి. మీ కళ్ళను గమనించండి. ఇప్పుడు మీలో మీరు ఒక ప్రశ్న వేసుకోండి. నేను ఎవరు? నేను కేవలం మాంసం, ఎముకలతో తయారైన ఒక శరీరమా? లేక నా లోపల కనిపించని ఇంకేదైనా ఉందా? ఎందుకంటే ఒక మనిషి చనిపోయినప్పుడు అతని కళ్ళు అక్కడే ఉంటాయి. మెదడు అక్కడే ఉంటుంది. గుండె కూడా అక్కడే ఉంటుంది. శరీరం అక్కడే ఉంటుంది. అయితే మనిషి మనిషిగా చేసినది ఏమిటి? ఇదే ప్రశ్న మనల్ని ఒక ఆశ్చర్యకరమైన వాదన దగ్గరకు తీసుకెళ్తుంది. దాని పేరు ఆంథ్రోపాలజికల్ ఆర్గ్యుమెంట్. దీన్ని తెలుగులో మానవవాదన అని అంటారు. అసలు మానవవాదన అంటే ఏంటి? చాలామంది దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఆకాశాన్ని చూస్తారు, విశ్వాన్ని చూస్తారు, నక్షత్రాలను చూస్తారు. కానీ ఈ వాదన ఒక విచిత్రమైన మాట చెబుతుంది. దేవుని వెతకడానికి ముందు మనిషిని గమనించు. ఎందుకంటే ఈ విశ్వంలో ఎన్నో జీవులున్నాయి. కానీ మనిషి మాత్రం ప్రశ్నిస్తాడు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను? మనిషి మాత్రమే తన జీవితానికి అర్థం వెతుకుతాడు. మనిషి మాత్రమే న్యాయం గురించి ఆలోచిస్తాడు. మనిషి మాత్రమే తప్పు చేసినప్పుడు అంతరంగంలో కలత చెందుతాడు. మనిషి మాత్రమే కనిపించని దేవుణ్ణి వెతుకుతాడు. ఎందుకు? ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక మనిషిని సృష్టించినవాడు తన గురించిన ఒక గుర్తును మనిషిలోనే ఉంచాడా? బైబిల్ చెప్పే ఆశ్చర్యకరమైన సమాధానం ఆదికాండం 1వ అధ్యాయము 27లో బైబిల్ ఎలా చెబుతుంది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. గమనించండి, బైబిల్ మనిషిని దేవుడు అని చెప్పడం లేదు, కానీ మనిషి దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాడని చెబుతుంది. అంటే ఏంటి? మనిషిలో ఆలోచించే శక్తి ఉంది, ఎంచుకునే సామర్థ్యం ఉంది, ప్రేమించే స్వభావం ఉంది, నైతిక బాధ్యతను గ్రహించే అంతరంగం ఉంది, దేవునితో సంబంధం కోసం వెతికే ఆధ్యాత్మిక ఆకలి ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు ఒక అడవిలో నడుస్తున్నారనుకోండి. అక్కడ నేల మీద ఒక అందమైన చిత్రం కనిపించింది. ఆ చిత్రంలో కళ్ళున్నాయి, ముఖముంది, ప్రతి గీతలో ఒక అర్థం ఉంది. మీరు వెంటనే ఏమంటారు? దీన్ని ఎవరో గీచారు. ఎందుకు? ఆ చిత్రకారుని మీరు చూడలేదు, అతని పేరు మీకు తెలియదు. కానీ చిత్రంలో కనిపిస్తున్న లక్షణాలు చిత్రకారుడి ఉనికిని సూచిస్తున్నాయి. అలాగే మనిషిలో ఉన్న వ్యక్తిత్వం, హేతుబద్ధంగా ఆలోచించే సామర్థ్యం, నైతిక స్పృహ, ప్రేమ, ఆధ్యాత్మిక అన్వేషణ, ఇవి ఒక ప్రశ్న వేస్తున్నాయి. ఇలాంటి వ్యక్తిత్వం పూర్తిగా వ్యక్తిత్వం లేని మూలం నుండి మాత్రమే వచ్చిందా? లేక మనిషి వెనుక ఒక వ్యక్తిగత సృష్టికర్త ఉన్నాడా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మనిషికి ఆహారం ఇస్తే సరిపోవాలి కదా, కానీ సరిపోవడం లేదు. డబ్బు సంపాదించినా ఇంకేదో కావాలి, పేరొచ్చినా ఇంకేదో కావాలి, ప్రేమించే మనుషులు ఉన్నా కొన్నిసార్లు హృదయంలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది, నా జీవితానికి అసలు అర్థం ఏంటి? ఎందుకు? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11లో ఒక గొప్ప మాట వ్రాయబడి ఉంది. దేవుడు నిత్యత్వ జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. అంటే మనిషి కేవలం ఈ రోజు కోసం మాత్రమే ఆలోచించడు. మరణం తర్వాత ఏమిటి? నా జీవితానికి ఉద్దేశం ఉందా? దేవుడు నిజంగా ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు. ఒక జంతువు కూర్చుని నా జీవిత పరమార్థం ఏమిటి అని తాత్వికంగా ఆలోచించదు, కానీ మనిషి ఆలోచిస్తాడు. ఎందుకు? బైబిల్ ఇచ్చే సమాధానం ఇదే. మనిషి దేవుని కోసం సృష్టించబడ్డాడు. అందుకే మనిషి దేవుణ్ణి వెతుకుతున్నాడు. కానీ పాపం మనిషికి దేవునికి మధ్య సంబంధాన్ని దెబ్బతీసింది. అందుకే మనిషి తనలోని ఆ ఖాళీని డబ్బుతో నింపాలని చూస్తున్నాడు, పేరుతో నింపాలని చూస్తున్నాడు, లోక సంతోషాలతో నింపాలని చూస్తున్నాడు. కానీ ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది, ఇంకా ఏదో కావాలి. అదేమిటి? బైబిల్ సమాధానం, మనిషి కోల్పోయింది కేవలం సంతోషం కాదు, దేవునితో ఉన్న సంబంధం. ఆ సంబంధాన్ని తిరిగి మరలా కలపడానికి వచ్చిన గొప్ప వ్యక్తే క్రీస్తు ప్రభు. మనిషి కోల్పోయింది కేవలం సంతోషం కాదు, దేవునితో ఉన్న బంధం. అందుకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనిషిని కేవలం మంచి వ్యక్తిగా మార్చడానికి కాదు, దేవునితో తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించడానికి. ఇప్పుడు మీరు ఆలోచించవలసిన ప్రశ్న, దేవుడు ఉన్నాడా అని అడిగే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించండి. మీరు ఎందుకు న్యాయం కోరుతున్నారు? మీరు ఎందుకు నిజమైన ప్రేమను కోరుతున్నారు? మీరు ఎందుకు జీవితానికి అర్థం వెతుకుతున్నారు? మీరు ఎందుకు నిత్యత్వం గురించి ఆలోచిస్తున్నారు?
మీ లోపల ఉన్న ఈ ప్రశ్నలు కేవలం ప్రశ్నలేనా, లేక మిమ్మల్ని సృష్టించిన దేవుని వైపు చూపిస్తున్న గుర్తులా? ఒక్కసారి ఆలోచించండి. మనిషే దేవుడు ఉన్నాడనడానికి ఒక సాక్ష్యం అయితే, ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి బైబిల్ ఆధారమైన లోతైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు బయట ఉండవు, మనిషిలోనే కనిపిస్తూ ఉంటాయి. ఆలోచించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.